అందరూ సంతోషంగా ఉన్నారా? నవ్వున్నామండి. గడిచిన కాలం అంతా దేవుడు మనకు సాక్షి కాపాడిన దేవుడికి అందరూ ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. రైట్. చల్లగా ఉన్నది, బయట ఎలా ఉంది? హృదయం ఎలా ఉంది? వేడిగా ఉందా, చల్లగా ఉందా? చెప్పాలి. వేడిగా ఉందని చెప్పాలి. దేవుడు మనకి మంచి ఏసీ ఇచ్చాడు, మంచిగా కూర్చోడానికి స్థలం ఇచ్చడానికి సంభవించాడు. దాని బట్టి దేవుడు వందనాలు ఎప్పుడు మనం చెల్లించుకుంటూ ఉండాలి. రైట్. ముందు వారం మనం ఏమి వాక్యం చెప్పుకున్నాం? ఎవరికైనా గుర్తుందా? ముందు వారం మన వాక్యం చెప్పుకున్నామండి. నేను చెప్పిన వారం అనుకోండి, నేను చెప్పిన వారం చాలా సీరియస్గా ఉన్నారు. గుర్తుందా? వాక్యం అనేది మన జీవితాల్లో, మన శరీరంలో బ్లడ్ ఉండాలి లేదా అండి? బ్లడ్ లేకపోతే మనిషి బతుకడా? బ్లడ్ చాలా ఇంపార్టెంట్. బ్లడ్ ఎక్కువ ఉన్నా ప్రమాదమే, తక్కువ ఉన్నా ప్రమాదం. కానీ బ్లడ్ మాత్రం ఉండాలి ఖచ్చితంగా. మన జీవితాల్లో కూడా అంతే. వాక్యం నీ జీవితాల్లో ఉండాలి. నిన్ను బలపరిచింది వాక్యమే, నిన్ను ధైర్యం చేసేది వాక్యమే, నిన్ను ముందుగా తీసుకెళ్ళేది కూడా వాక్యమే. వాక్యాన్ని నువ్వు పక్కన పెట్టి వేరే దానిలో ఏ దానికి ఆధారపడినా నేను కింద తొక్కేస్తాను. వాక్యం కాకుండా దేనికి ఇంపార్టెంట్ ఇచ్చినా నీ జీవితానికి ఒక ఆదర్శం ఉండదు. రైట్. కాబట్టి ఈ వాక్యం మనం ఎవరి దగ్గర విన్నా సరే వాక్యం నేర్చుకోవాలి. వాక్యం దేవుడు మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు, ఎప్పుడు మాట్లాడతాడు, ఏ వాక్యంతో మాట్లాడతాడో ఎవరికి తెలియదు. ఈ ప్రపంచంలో మనిషిని మార్చింది ఒకటే ఒకటి, ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం ఒక మనిషిని మార్చింది. ఈ గ్రంథం ఒక మనిషి ఎలా జీవించాలో చెప్పింది. ఈ గ్రంథం మనిషిని ఎలా ప్రేమించాలో చెప్పింది. ఈ గ్రంథం మనిషి దేవుడితో సహవాసం ఎలా చేయాలో చెప్పింది. తాగుబోతోటి మార్చింది, చెడి పెట్టేవాడిని మార్చింది, ఎన్నిసార్లు మార్చింది, సిగరెట్ కాల్చేవాడిని మార్చింది, బ్యాలెన్స్ తిరిగేవాడిని మార్చింది. గ్రంథం అది నేను ప్రకటించే పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథాన్ని ఎంతమంది చేతులతో తీసుకొచ్చారు? చేతులతో తీసుకురామంటే మీ ఇంటి దగ్గర నుంచి మీరే స్వయంగా మీ చేతులతో. దేవుడు మీ భార్యకి 4 చేతులు ఇచ్చాడా, 2 చేతులు ఇచ్చాడా? మరి ఎందుకంటే భార్య ఎంత చేతుల్లో పెడతారో బయట గ్రంథాన్ని చాలా మంది భక్తులు ఎందుకు పెడతారు? అప్పుడు మీ జీవితంలో సగం కాక 70% మీ భార్య పెడతారా అండి? మనం చెప్తాం కానీ ఎవరండి మరి మన జీవితాన్ని మోసే ఈ గ్రంథం నీ భార్య మోస్తున్నప్పుడు నీకు మన జీవితం బాగుపడాలంటే మన గ్రంథం మనమే మోసుకొని వెళ్ళాలి. నువ్వు నరకంలో వెళ్ళిపోతున్నప్పుడు నీ భార్య కానీ నీ భర్త కానీ నీ గుమ్మం దగ్గర ఉండి వెళ్ళిపోతున్నాయ్యా జాగ్రత్తగా ఉండు, మంచి తాగు, టిఫిన్ చేసి నరకంలోకి వెళ్ళని చెప్పదండి. ఈ గ్రంథం నరకం నుంచి తప్పించుకోవడానికి, లోకంలో పడకూడడానికి, లోకంలో జరుగు ఉండడానికి ఈ గ్రంథం మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే నువ్వు మన భార్యతో లేదా భర్తతో తీసుకెళ్ళు చేస్తే తీసుకుంటా ఏనండి మాటలు. ఇది కాదండి దేవుడు. ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి క్రైస్తవులుగా పిలువబడిన నీకు నేను ఎవరి గ్రంథం వాళ్ళు వాక్యం అని వెళ్ళిపోదాం. యోగ గ్రంథం 39
అధ్యాయం 27 పక్షిరాజు కోసం మనం చెప్పుకుంటాం. రైట్, టాపిక్ ఏంటంటే ఒక పక్షిరాజు. దేవుడు పక్షిరాజు అని ఎందుకు మెన్షన్ చేశాడు? ఆ పక్షిరాజుకి ఎందుకు అంత ఒక మంచి ఉన్నత పేరు ఇచ్చింది? పక్షులు అన్ని ఉన్నాయిగా. పక్షులు ఏమున్నాయండి? ఎన్ని జాతులు ఉంటాయి? చాలా జాతులు ఉంటాయి. పౌరానికి వచ్చిందా పక్షిరాజు అని? రాలేదు. కాకి వచ్చిందా? రాలేదు. కొంగకు వచ్చిందా? రాలేదు. దేనికి వచ్చింది? గెద్దకు వచ్చింది. ఎందుకు పక్షిరాజు అని గెద్దకు వచ్చిందో తెలుసా? జాగ్రత్త. గెద్దకున్న స్వభావం ఏంటంటే, కొంగ ఒక 10 మంది గుంపులతో నడుచుకుంటూ వెళ్తారు. కాకి ఒక 10 మంది గుంపులతో ఎగురుతూ ఉంటారు. ఒక పిక్ష, ఒక ప్యారెట్, చిలుక ఒక 10 మంది దాకా 20 మంది పిచ్చులతో ఎగురుతూ ఉంటారు. కానీ ఒక గెద్ద మాత్రం ఒంటరిగా వెళ్తారు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో దాని సూచన ఏంటంటే, ఈ లోకంలో చాలా దేశాలు ఉన్నాయి, ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చాలా చోట్ల మంచి వేరే వేరే జాతులు ఉన్నారు. అందరూ మిక్స్ అయ్యి ఉన్నారు ఈ లోకంలో. కానీ క్రైస్తవులుగా గలవాడు వాళ్ళు ఈ నలుగురిలో ఉన్నా సరే వాడు పరిశుద్ధంగా జీవించడానికి మాత్రం ప్రయత్నిస్తాడు. ఈ గద్ద కూడా అంతే. పక్షిలో అన్ని రకాలు ఉన్నాయి, కానీ ఈ గద్ద మాత్రం సపరేట్ గా వెళ్తారు. మన జీవితాల్లో కూడా అంతే. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, చాలా రకాల మంది ఉన్నారు, చాలా రకాల భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చాలా మంది మాయం చేసే వాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో అందరూ ఉన్నారు. అందరితో మనం కలిపి సుఖంగా ఉంటాము అనేది మాత్రం అని ఒక ఆలోచన మాత్రం పెట్టుకోకండి. గద్దకి ఏంటో తెలుసా? నేను నాకు ఏదైతే విధానం దేవుడు ఇచ్చాడో, ఎలా బతకాలని చెప్పారో అలా బతుకుతుందండి గద్ద. ఒంటరిగా వెళ్తుంది. అది ర్యాక్ ఆడడానికి కూడా ఒంటరిగా వెళ్తుందండి. మన జీవితాల్లో కూడా అంతే. 10 మందిని వేసుకొని వెళ్ళిపోయి నేను నాకు ఏ సపోర్ట్ ఉన్నారు కదా, నాకు వాళ్ళ సపోర్ట్ ఉన్నారు అని కాదు దేవుడిని పెట్టింది. ఒంటరిగా వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. ఎక్కడున్న లక్ష్యం ఏంటంటే ధైర్యంగా వెళ్తుందండి. ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్తుంది. గద్దని మనం చూడండి, చాలా రాయల్ గా ఉంటుంది. గద్దలో ఉన్న రాయల్టీ ఎందుకు వచ్చిందో తెలుసా? గద్దతో ఉన్న రాయల్టీ చూసారండి. గద్ద చాలా ఒక రాయల్టీ, గుందాతనం. చూసారా గద్దని ఎలా ఉంటుందో? గుందాతనం. ఒక 6 అడుగులు మనం, లేదా 5 అడుగులు, లేదా 3 అడుగులు ఉన్న మనం ఒక గద్దని చూస్తే భయపడతామా లేదా? భయపడతాం. గద్ద ఎందుకు మనం చేసిన గద్ద నీ ఇంటికి వచ్చి ఏమైనా అప్పించాలి వేరే గదికి నేను అడుగుతున్నా? లేదుగా. గద్ద ఆ నిమిషంలో మనం గద్ద చూస్తే భయపడతాం. ఎందుకు గద్ద చూస్తే భయపడతాం? అది ఏమనుకుంటుందంటే, నేను మనుషులతో పోల్చుకోను, లేకపోతే నా పక్షుల్లో ఉన్న చోట్ల కూడా నేను పోల్చుకోను. గద్ద దేనితో వాళ్ళని పోల్చుకోదు, ఎవరితో వాళ్ళు పోల్చుకోదు. ఈరోజు మన జీవితాల్లో కూడా గద్ద ఏం నేర్పిస్తుందో తెలుసా? దయచేసి ఎవరితో పోల్చుకోవద్దండి. పోల్చుకోవద్దు. వాళ్ళు ధనవంతులయ్యా, మీ ధనవంతులైనా అని పోల్చుకోవద్దు. అదే చెప్తుంది. అది ఎవరితో పోల్చుకోవద్దు. అందుకే అది ధైర్యంగా ఎక్కడ మీద ఆధారపడదు. దానికి దేవుడు ఏదైతే విధానం చెప్పాడో అలా జీవిస్తాం. ఈ రోజు దేవుడు ఏదైతే విధానం నేర్పిస్తాడో అదే విధానం మనం నడవాలి. ఎవరితో మనం కంపారిజన్ చేసుకోకూడదు. నీ కొడుకుని లేదా నీ కూతుర్ని వేరే వాళ్ళ కొడుకుతో నువ్వు కంపారిజన్ చేయకూడదు. ఆయన జాబ్ చేసుకున్నాడు కదా నువ్వేం చేస్తున్నా చేయకూడదు.
కంపారిజన్ చేయకూడదు. దేవుడు నీ కుమారుడు ఇచ్చాడంటే నువ్వు ప్రార్థన చేసి నువ్వు దేవుడిని అడగాలి, తండ్రి నా కుమారుడు లేదా నా కుమార్తెకి ఏంటి ప్రణాళిక నువ్వు అడగాలి. తండ్రిగా నువ్వు అడగాలి, తండ్రిగా నువ్వు అడగాలి. అంతేగాని వేలు పెట్టేవాడిగా నువ్వు దూషించేవాడిగా వాడిని బాధ పెట్టేవాడిగా లేకపోతే నీ కుమార్తెని బాధ పెట్టేదానిగా ఉండకూడదు. ఆ అమ్మాయి పెళ్లి అయిపోయింది, నీకు ఎదురుగా 20 సంవత్సరాలు వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు పెళ్లి అవుతుంది, నీకు ఎవరికా నీ మొహం చూసావా ముసల్దాన్ అయిపోతుంది, నీ మొహం నీకు ఎవరికా కదా అన్న పెళ్లిగా నువ్వు అనకూడదు. దయచేసి అనకూడదు. మనం నీ కూతుర్ని మనం ముందు వారు మనం తెలుసుకునేది మన నోటి మాట మంచిగా ఉండాలి. నీ కూతుర్ని నువ్వు ఏమని చెప్పాలి? అమ్మాను భయపడకూడదు. దేవుడు మనకు మంచి స్థానం ఇస్తాడు, లేదా మంచి ఉద్యోగం మనకి ఇస్తాడు. కంగారు పడగలిగా నువ్వు అని నీ కుమార్తె నీవు ఎంకరేజ్ చేయాలి. నువ్వే తల్లిగా తండ్రిగా నీవే నీ కుమార్తెని కింద స్థాయిలో పెడితే ఇవి ఎవరికి చెప్తారండి బాధలు? ఎవరికి అలా వేరే చెప్పుకుంటారండి బాధలు? యజమానులు ఏం చేయరు, ఎవరితో కంపారిజన్ చేసుకోరు. 10 మంది గుంపులో కూర్చొని 10 మందిగా మాట్లాడదు కదా, వంటి తరగతి వెళ్ళిపోతుంది. దానికి ఏం అవసరం ఉందో అది తీర్చుకుంటారు. ఒకరోజు వర్షాలు పడుతూ ఉన్నాయంట. వర్షాలు పడుతూ ఉన్నప్పుడు ఈ గెద్దకున్న స్వభావం చెప్తుంది, వినండి జాగ్రత్తగా. పక్షులన్నీ ఎగిరిపోతున్నాయి, గుంపుగా ఎగిరిపోతున్నాయి. ఈ గెద్ద మాత్రం ఆ ఎదురు గాలికి ఈ గెద్ద ఏం చేస్తుంది? ఎదురెళ్తుంది. దానికి తెలుసు ఆ గాలి ఏదైనా అటు ఇటు అయినా సరే కింద పడిపోతుంది, చచ్చిపోతుంది. గెద్దకి తెలుసు. అయినా నా యజమానుడు నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకటి చెప్పాడు కదా, నా లక్ష్యం ఇది కాదు అని చెప్పి భయపడకుండా ఎదురెళ్ళిపోతుందండి. ఆ గాలికి ఎదురెళ్ళిపోయి గాలితో పాటు మేఘాలు పైనుంచి మీరు ఎప్పుడైనా చూసారు గడ్డ ఎక్కడ ఉంటుంది? మేఘాలు కింద ఉంటుందా? చెప్పాలి. మేఘాలు కింద ఉంటుందా? మేఘాలు పైకి వెళ్ళి సూర్యుడు ఎక్కడున్నాడా అని వెతుకుతుంది. అంటే వెలుగు ఎక్కడున్నదా అని వెతుకుతుంది. ఈ రోజు మన జీవితాల్లో మన చీకటికి వారసులం కాదు. మన ఎవరు? వెలుగుకి సంబంధించి వారసులు మనం. ఈ రోజు నీ జీవితాల్లో చీకటి పద్ధతిలో ఉన్నావేమో గుర్తుపెట్టుకో. నీ జీవితం చీకటిలో ఉండడానికి కాదు దేవుడిని సృష్టించింది, చీకటిలో ఉండడానికి కాదు నీ ప్రణాళిక దేవుడి పట్ల పెట్టింది. దేవుడికి ఉన్న ఉన్నత ఆలోచనలు ఇది కాదు నీ ఆలోచనలు. దేవుడికి ఉన్న ఆలోచనలు వేరే. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోకూడదు. ఎంతేం చేసింది? ఎదురున్న గాలికి ఎదురెళ్తుంది. కానీ ఇప్పుడున్న పక్షులు చూసారా ఏం చేస్తున్నాయిగా? గూటికి వెళ్ళిపోతున్నాయి. గుంపుగా గూటికి వెళ్ళిపోతున్నాయండి. ఏ గూటికంటే ఆ గూటికి పారిపోతున్నాయే. ఈరోజు మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? ఎద్దలా ఉన్నామా? సంఖ్యాకాండం ఓపెన్ చేయండమ్మా. 11వ అధ్యాయం 1, 2, 3. జనులు ఆనంద పడిపోయి దేవుడిని దూషించడం మొదలు పెట్టారంట. ఎవరి జనులు? ఇశ్రాయేలు జనులు. ఎక్కడికి తీసుకొచ్చారు? ఐగుప్తు నుంచి తీసుకొస్తున్నాడు దేవుడు ఇశ్రాయేలు జనాలు. ఈ ఇశ్రాయేలు జనాలు దేవుడిని దూషించడం మొదలు పెట్టారంట. దేవుడు అనుసరించే దేవుడిని దూషించడం మొదలు పెట్టారంట. మన జీవితాల్లో కూడా అంతే, దేవుడిని దూషించాం. ఒకవేళ మన జీవితాల్లో దేవుడు అన్ని ఇచ్చినా సరే నువ్వు దూషించేవాడిగా ఇంకా ఏదేదో కోరుతూ పిచ్చి కోరుతూ గుండములు కోరుతూ మనం మన జీవితాలను నడిపించుకుంటూ దేవుడికి చిరాకు తెప్పిస్తే ఏమవుతుందో తెలుసా? ఇశ్రాయేలు జనాలు దేవుడికి ఇష్టమైన వాళ్ళ కాదు. దేవుడికి ఇష్టమైన వాళ్ళు కాబట్టి ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు, ఫరో నుంచి
విముక్తి కలిగించి ఆ దారి నుంచి తీసుకొచ్చుకోతున్నాడు. అయినా సరే దేవుడు అన్ని అవసరాలు తీర్చున్నాడు. ఈ రోజు మన జీవితాల్లో కూడా అన్ని అవసరాలు తీర్చే దేవుడు మనకు ఉన్నా సరే ఏదో ఒకటి మనం దేవుడిని దూషిస్తూ ఉన్నాం. మీకు తెలుసా, ప్రపంచంలో దయచేసి తప్పు అనుకోకండి, ప్రపంచంలో దరిద్రులు ఎక్కడున్నారయ్యా అంటే మీకు తెలిసి ఎక్కడున్నారా చెప్పిన నన్ను తప్పు అనుకోకండి, ఇది వాస్తవం. ప్రపంచంలో దరిద్రులు ఎక్కడున్నారంటే నేను కోపం చెప్తున్నాను, చర్చిల్లో మాత్రమే ఉంటారు. ఎందుకో చెప్తారు, కారణం చెప్తాను. ఈ క్రైస్తవుడికి అన్నీ తెలుసు. నన్ను రక్షించేవాడు దేవుడు, నన్ను కాపాడుకునేవాడు దేవుడు, నా అవసరాలు ఇచ్చేవాడు దేవుడు. అయినా సరే ఈ క్రైస్తవుడు ఒకసారి ఏం చేస్తారో తెలుసా, లోకాన్ని వైపు పరిగెత్తి గ్రంథాన్ని వదిలేసి వారికి బాధ వచ్చినప్పుడు మాత్రం చర్చి వస్తాడు, వాడి కష్టం వచ్చినప్పుడు మాత్రం చర్చి వస్తాడు. వాడికి అన్నీ తెలుసు. దేవుడు నమ్ముకుంటే అన్ని నమ్ముకున్న దేవుడు అన్ని చేయగలడు, నా కష్టాలు తీర్చగలడు. అయినా సరే దేవుడు వదిలేసి లోకాన్ని పరిగెడతాడు. వీడు దరిద్రుడు. ఎవడు? అన్ని తెలుసున్న వాడే దరిద్రుడు. మనకి అన్ని తెలుసు. మన గ్రంథం అన్ని నేర్పిస్తుంది. మన దేవుడు పూజించేవాడు, మన గర్వపరిచేవాడు, మన కాచి కాపాడేవాడు, మన దీవించేవాడు, మన కష్టాలు ఆదుకునేవాడు, మన మార్గంగా వెళ్ళకుండా కాచి కాపాడిన వాడు. ఏమి సాధారణ శక్తులు మనకి రాకుండా ఆయన రెక్కలతో, ఆయన జాతులు రెక్కలతో మన కాచి కాపాడే దేవుడు ఉన్నాడు. ఉన్నా సరే మనం ఏం చేస్తాం? నిజమైన దేవుడిని సంఘంలో వదిలేసి పక్కన పెట్టేసి మన సంఘం ఎప్పుడో అప్పుడు వారానికి లేదంటే నెలకి ఒకసారి మాత్రం వచ్చే వాళ్ళగా ఉన్నాం మనం, లేదంటే ఫస్ట్ సండేకి వచ్చే వాళ్ళగా ఉన్నాం మనం. ఇదండి క్రైస్తవ జీవితం అంటే. ఇది కాదు దేవుడు కోరుతుంది. ఇష్టమైన వాళ్ళనే మనం దేవుడికి. అయినా మనం ఏం చేస్తాం? మన జీవితం అంతా దేవుడు కోపం పడతాడు. ఇక్కడ ఏం చూస్తాం తెలుసా? దేవుడు కోపం పడుతున్నాడు ఎవరి మీద? దేవుడు ఇష్టమైన వాళ్ళ మీదే. అక్కడ ఎలా కోపం పడుతున్నాడు చదువుతాము ఒకసారి. ఆ గుడారాన్ని దేవుడు కాల్ చేస్తున్నాడు. దేవుడు అక్కడ కోపం పడుతున్నాడు. ఎందుకు కోపం పడుతున్నాడు? దేవుడు దూషించినాడు. దేవుడు అన్నిసార్లు భరించాడా? అనుకుంటున్నాడండి. ఈరోజు మన జీవితాల్లో కూడా చనిపోవడం ఎక్కువ ఉండదు. ఈ మధ్యన మగవాళ్ళు ఎక్కువ చనిపోవడం అని శరీరంలో ఎక్కువ ఉంది. తెలుసా మీకు విషయం? ఆడవాళ్ళు ఒక 4 అడుగులు ముందెళ్తే మగవాళ్ళు 8 అడుగులు ముందుకు వెళ్తారు చనిపోవడం. ఇంట్లో చనిపోవడం, ఆఫీసులో చనిపోవడం, భార్య వస్తారు భార్య చదువుకోవడం, భర్త చదువుకోవడం దేవుడికి ఇష్టం కాదు. నీకు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా మాట్లాడేది కాదు. దేవుడికి ఇచ్చాడు. మనం ముందుసారి చెప్పుకున్నాం, సూట్గా మాట్లాడమని చెప్పో, మంచి మాటలు మాట్లాడమని చెప్పో. మన జీవితాల్లో దేవుడు సూట్గా మాట్లాడే దేవుడు, చనిపోయిన దేవుడు కాదు. నోట్లో చెప్పి మాటలు పెట్టుకొని బయటకు మాట్లాడే దేవుడు కాదు. దేవుడు ఎందుకు మన ఈ లోకంలో పెట్టాడంటే ఆయన స్వభావంలో మనం క్రియేట్ చేసినప్పుడు ఆయన మనం జీవించాలని, ఆయన బాటలో జీవించాలని చెప్పి దేవుడు మనల్ని అద్భుతంగా ఈ లోకంలో ఉంచాడు. ఈ రోజు మన దేవుడు ఎలా నడిచాడో అలాగే నడాలి. ఆ రోజు చదువుకున్నారు ఇజ్రాయేలు ఈ జనాలు. దేవుడు కోపం వచ్చింది. కోపం ఏం చేశాడు దేవుడు? చెప్పినాడు, కాచేస్తున్నాడు దేవుడు. మళ్ళీ జనాలు ఎవరి దగ్గరికి వెళ్ళారు? మోషే దగ్గరికి వెళ్ళారండి. మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడితో చెప్పు, ఆయన మనల్ని కోపం పడుతున్నాడు, కాచేస్తాడు, ఆయన మనల్ని కోపం పడుతున్నాడు, దేవుడితో ప్రార్థన చేయండి. మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు. చేసిన వెంటనే దేవుడు క్షమించాడు. కోపం ఆగింది. ఆగిన మనిషి ఏం చేయాలి? దేవుడిని మనం దూషించాం కదా, మనం చదువుకున్నాం కదా, దేవుడు కోపం తెప్పించాం. ఈ సాధించాలా మనం దేవుడి దగ్గర మనం చదువుకోకూడదు, దేవుడు ఏం చేస్తాడు ఏం చేయలేదు, మనం దేవుడితో చదువుకోకూడదు అని ఈ జనాలు ఆపలేదు
మన జీవితంలో కూడా అంతే. దేవుడు మనకి ఎన్ని ఇచ్చినా సరే ఏదో లోపం ఉంటుందండి. దేవుడు నీకు దయచేసి కారు ఇచ్చాడు అనుకోడు, దేవన్నా కారు ఇచ్చావు కానీ డబ్బులు పెట్రోల్ కొట్టించుకోవడం అదేంటి? ఇదే కదండి, నువ్వు ప్రార్థన చేస్తే కారు కావాలని దేవుడు కారు ఇచ్చాడు. పెట్రోల్ ఎలా కొట్టించుకుంటారు? దేవుడు కొట్టిస్తాడా? చెప్పాలి. కష్టపడే చేతులు మనకి ఇచ్చినప్పుడు కష్టపడాలి. ఉచితంగా అన్ని కావాలి అంటే మాత్రం ఏది రాదు నీకు. నువ్వు కష్టపడేదానికి దేవుడు ఏమన్నాడు? ఫలితంగా నీకు ఇస్తానన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే. ఇక్కడ ఈ జనాలు దేవుడిని చల్లవరిచారు. చల్లవరిచిన దేవుడిని దేవుడు క్షమించని మోసే దగ్గరికి మోసే చెప్తే దేవుడు క్షమించాడు. క్షమించిన తర్వాత మళ్ళీ సనుకోవడం మొదలైంది. ఈ సనుకోవడం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఏ జాతో తెలుసా మీకు? ఆ జాతో దేవుడు రక్షణ చేశాడండి. చదవము 4:20 మిశ్రిత జనం. గుర్తుపెట్టుకోండి, ఎవరు నేను అడుగుతానండి. మిశ్రిత జనం. ఈ మిశ్రిత జనం చదవండి. ఇక మళ్ళీ ఏడుతున్నాడు దేవుడి పైన. ఏమని ఏడుతున్నా తెలుసా? విచ్చేస్తున్నాం. ఏమని ఏడుతున్నా తెలుసా? ఏంటి మాకు మాంసం లేదు, కాయగూర లేదు, ఉల్లిపాయ లేదు, దోస లేదు, బెండకాయ లేదు, ఏమీ లేదు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడే బాగా తిన్నాం. ఐగుప్తులో ఉన్నప్పుడే బాగా తిన్నాం. ఈ జనాలు ఎవరిని ఎంకరేజ్ చేశారు తెలుసా? ఎవరిని మార్చారు తెలుసా? ఇజ్రాయేల్ జనాన్ని మార్చారు. ఈ ఇజ్రాయేల్ జనాలు ఐగుప్తు దగ్గరలో ఉన్నప్పుడు జనాల పేరు తెలుసా? మీకు చెప్పేది కదా, చెప్పాలి గట్టిగా. మిశ్రిత జనాలు. ఈ మిశ్రిత జనాలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ ఇజ్రాయేల్ ఏం చేసేవారంటే ఈ మిశ్రిత జనాలతో పాటు కలిసి ఉండేవాళ్ళు. కలిసి ఉండి ఏం చేశారంటే ఈ పిల్లలు ఈ అబ్బాయి చూడడం, లేదా ఈ అబ్బాయిని పిల్లలు చూడడం, పిల్లలు మ్యాచ్ చేసుకుంటేవారు. అంటే పెళ్లి సంబంధాలు చేసుకొని చుట్టాలు అయిపోయారు వీళ్ళంతా. ఈ మిశ్రిత జనాలు ఏమైపోయారు? చుట్టాలు అయిపోయారు. ఎవరితో? ఇశ్రాయేల్ జనాలతో చుట్టాలు అయిపోయారు. అంటే పెళ్లి సంబంధాలు చేసుకుంటూ మీకు తెలిసే వివాహం చేసుకొని వాళ్ళు జనాలు పెంచుకున్నారు. ఈ ఇశ్రాయేల్ జనాలు ఉన్న లక్షణం ఏంటంటే ఎన్ని చేసినా వాళ్ళకి ఇంకా కావాలి. ఇదే స్వభావం ఎవరికి పోయింది? దయచేసి వినండి. మన జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో వివాహం చేసినప్పుడు నువ్వు అన్నిటిని చేయడం తప్పు. మనం ఒక ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగం లేకపోతే అది మనకి సరిగ్గా లేకపోతే మార్చుకోవచ్చు. కాలు సరిగ్గా లేకపోతే ఒకరు మార్చుకోవచ్చు. ఇల్లు సరిగ్గా లేకపోతే మార్చుకోవచ్చు. కానీ ఒక్కసారి నీ కూతురికి లేదంటే నీ కుమారుడికి వివాహం అయినట్లయితే ఎన్నటికీ ఆ బంధం మారు. మన దేవుడే చెప్పాడు, లోక సంబంధికి మనం ఇవ్వకూడదు, విగ్రహారాధించిన వాళ్ళు మాత్రం మనం వివాహం చేయకూడదు అని దేవుడే సూటిగా చెప్పాడండి. ఒక క్రైస్తవుడే పెళ్లి చేసుకోవాలి. ఒక క్రైస్తవుడు అన్యుని క్రైస్తవుడిని పెళ్లి చేసుకోవాలి. అవి చెప్పచ్చు. ఎక్కడ క్రైస్తవుడు ఉంది? రెండో కాలం క్రైస్తవుడు ఆలోచన 14. మీరు అవిశ్వాసంతో ఉండకండి. ఎలా చేస్తామండి మనం? విశ్వాసితో పెళ్లి చేయాలి. దేవుడు సూటిగా చెప్పాడు.
మీరు అనుకోవచ్చు, చాలా మంది కాంప్రమైజ్ అయిపోతారండి. ఆ అబ్బాయి అంట పెళ్లికి ముందు చాలా సరదాగా బాప్తిజం తీసుకుంటాడంట. పెళ్లికి ముందు బాప్తిజం తీసుకుంటే పెళ్లి బాప్తిజాలండి. అలాంటి బాప్తిజాలు మీ జీవితాల్లో ముందుకు సాగో. మీ పెళ్లి మీ కుమారుడు కుమార్తెకి వివాహంలో ఉన్న స్థానం తీసుకెళ్ళు. దేవుడు పెళ్లిని నిర్ణయిస్తే తప్ప, దేవుడు కుమార్తెకి పెళ్లి చేస్తే తప్ప, ఒక అన్యుడికి నువ్వు పెళ్లి చేస్తే ఆ ఒక పెళ్లి పెటాకులు అవుతారని 100 సార్లు దేవుడు సూటిగా చెప్తున్నాడండి. మీరు అనుకోవచ్చు, మా అల్లుడు ఒకప్పుడు ఎందుకండి జాయిగా మాట్లాడలేదండి. ఇది కాలేదు, దేవుడు అవుతుంది. కొంతకాలం మారిపోతారులేండి. కొన్ని రోజుల్లో ఎవరు చెప్పగలండి కొన్ని రోజుల్లో మారిపోయేదాన్ని మనకి. నీకు మాత్రం అన్నిటి నుంచి పెళ్లి చేస్తే తెలుసా ఏమవుతాడో? అప్పుడు కనుక పరిశుద్ధంగా కాబట్టి నీ కూతుర్ని ఒక అన్యుడికి ఇస్తే అన్యుడు ఏం చేస్తాడు?